ఇల్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణం ఇస్తా ఉన్నాం. ఇట్లా అనేక సదుపాయాలు చేసినాం. సింగరేణి కార్మికులు కూడా పాపం దినదినగండం నూరేళ్ళు ఆయుష్నట్టు ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయవా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎప్పుడో పంపించినాం. ఆ మోడీ చేస్తలేడు. ఇంకా ఉల్టా మీరు బంద్ పెట్టుండ్రి, ఆస్ట్రేలియాకి వెళ్ళి మా ఆదాని బొగ్గు తెస్తాడు, అది కొను జబర్దస్త్ చేస్తాడు. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ పార్టీంది, దాని కూడా నిలబడ్డాడు. మీరు దయచేసి ఆలోచన చేయాలి. 157 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో పెడితే నేను ఒక 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇయ్యలే. ఒకటి కూడా ఈ నాయకత్వం పాడని కూర్చో. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఇంకొకటి అయితే చట్టం ఉన్నది, నవోదయ పాఠశాలలు దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లా ఒకటి పెట్టాలి. ఇది పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణకి ఇయ్యలే నరేంద్ర మోడీ. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనటువంటి, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? తెలంగాణ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని మన ఓట్లు అడుగుతున్నారు? దయచేసి అది మూరలో వారేసినట్టు బీజేపీకి అయితే ఆ ఓట్లేదో దివాకర్రావు గారికి ఏంటి మంచిగా మీకు మంచి పనులు జరుగుతాయి. ఎందుకే అలా వేస్ట్గా రాష్ట్రానికి ఏం చేసినామని ఓటాడుతున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ పద్ధతి.